నా పేరు లచ్చిరెడ్డి, మాది మణిదీప పౌల్ట్రీస్, కోహెడా మండలం, వింజపల్లి గ్రామం. మా ఫామ్ వచ్చి మేము 2021 సంవత్సరంలో స్టార్ట్ చేసినాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3.5 years కంప్లీట్ అయింది. సో మేము ఫస్ట్ పిల్లలు మనం డే 1 నుంచి అంటే మార్చి 2021 మార్చి 5వ తారీఖు నాడు మేము పిల్లలు తీసుకొచ్చినాము. డే 1 నుండి డే 1 మా బర్డ్ ఇక్కడ ఉంటుంది. సో డే 1 నుంచి ఒక 10 days వరకు బ్రూడింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ బ్రూడింగ్ పీరియడ్లో జరిగే వ్యాక్సినేషన్స్ కానీ, వాటర్ సప్లిమెంటరీస్ కానీ, వాటర్లో ఇచ్చే సప్లిమెంటరీస్ కానీ ఇవన్నీ మేము ఫాలో అవుతూ ఉంటాము. సో బ్రూడింగ్ పీరియడ్ తర్వాత మనకు చిక్ వచ్చేసి ఒక 3 weeks ఫస్ట్ డే నుంచి 8th week వరకు ఇక్కడ చిక్ షెడ్లో ఉంటాయి పిల్లలు. సో చిక్ షెడ్ నుంచి ఆఫ్టర్ 8th week మేము గ్రోవర్ షెడ్లకు మారుస్తాము. షిఫ్టింగ్ అవుతాయి, గ్రోవర్ షెడ్లకు షిఫ్టింగ్ అవుతాయి. తర్వాత గ్రోవర్ షెడ్లో ఏంటంటే 13th week వరకు గ్రోవర్ షెడ్లో ఉంటాయి. గ్రోవర్ షెడ్ ఆఫ్టర్ 13th week మళ్ళీ మేము లేయర్కు షిఫ్ట్ చేస్తాము. లేయర్ షెడ్లో ఏంటంటే ఆఫ్టర్ 13th week నుంచి 18th week వరకు మనకు సేమ్ జనరల్గానే ఉంటుంది. సో అప్పుడు కూడా వాటర్ సప్లిమెంటరీస్ కానీ ఇంకేమైనా వ్యాక్సిన్స్ ఉంటే కానీ అవన్నీ మేము ఫాలో అవుతాం యాజ్ పర్ డాక్టర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా. సో ఆఫ్టర్ 18th week మనకి ఏంటంటే ఎగ్ రావడం స్టార్ట్ అవుతుంది. 18th week నుంచి అంటే చిన్నగా పుల్లెట్ ఎగ్స్ అట్లా స్టార్ట్ అవుతాయి. ఈ 18th week తర్వాత మళ్ళీ 23rd week వరకు ఈ చిన్నగా పుల్లెట్ ఎగ్ సైజు చిన్నగా ఉండడం అవి జరుగుతుంది. ఆఫ్టర్ 23rd week మనకు ఒక నార్మల్ రేంజ్ అంటే 52 grams అంటే ఇది నార్మల్ రేంజ్ అన్నట్టు 52 grams మనకు రీచ్ అవుతాము నార్మల్ ఎగ్ వరకు. ఇక అప్పటి నుంచి మళ్ళీ మనకు 100 weeks అంటే ఈ మధ్యలో 82 weeks అనేది మనకు ఎగ్స్ వస్తాయి, ప్రొడక్షన్ వస్తాయి. ఎగ్ ప్రొడక్షన్ 82 weeks వస్తుంది. అంటే బ్రూడింగ్ ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క షెడ్ ఒక్కొక్క రకరకాలుగా చేస్తారు. ఒకరు అంటే బొగ్గు వేడి చేసి మధ్యలో పెట్టి చేస్తారు. సో హాలోజన్ బల్బులు అంటే టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం. ఒక బ్రూడింగ్ టైంలో ఏంటంటే 30 to 35 Fahrenheit degree సెంటిగ్రేడ్లో మనము బర్డ్ను ఉంచాలి. ఇది బ్రూడింగ్ అంటే ఆ టెంపరేచర్ మెయింటైన్ కావడానికి రకరకాల చూస్తాం. అంటే షెడ్ని బట్టి దాన్ని బట్టి ఒకరు బొగ్గు పెడతారు, ఒకరు వచ్చేసి గ్యాస్ బ్రూడర్లతోటి గ్యాస్ అది చేస్తాము. సో మేము వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్లో బొగ్గుతోటి చేసినాము. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు మొన్నటి నుండి గ్యాస్ బ్రూడర్లతోటి అది చేసినాము. ఈ బ్రూడింగ్ అనేది 10 days మాత్రమే ఉంటుంది. ఆఫ్టర్ 10 days 33 degrees నుంచి మళ్ళీ మనకు నార్మల్ టెంపరేచర్ ఉన్నా సరిపోద్ది. అది బ్రూడింగ్. తర్వాత ఇక సేమ్ యాజ్ యూజువల్ మళ్ళీ సప్లిమెంటరీ వాటర్ సప్లిమెంటరీస్, తర్వాత ఈ వ్యాక్సిన్లు ఇవన్నీ ఈ 13వ వారం లోపల ఉండే వ్యాక్సిన్లన్నీ మేము కంప్లీట్ చేసుకుంటాము. గ్రోవర్ షెడ్లో 13th week వరకు ఉంటుంది ఇక్కడ బర్డ్. 13th week నుంచి మనకు లేయర్ షెడ్లోకి షిఫ్ట్ చేస్తాం. మనం లేయర్ షెడ్లో ఏంటంటే మనకు 13th నుంచి 18th week వరకు మనకు ఎగ్స్ రావు. సో ఆఫ్టర్ 18th week మనకు ఎగ్ స్టార్ట్ అవుతుంది. అది కూడా ఫస్ట్ స్టార్టింగ్లో చిన్న ఎగ్స్ అంటే పుల్లెట్ ఎగ్స్ అంటారు వాటిని. అది 40 grams నుంచి స్టార్ట్ అవుతుంది. సో 40 grams నుంచి మనకు 52 grams వరకు ఏంటంటే ఈ పీరియడ్ ఏంటంటే పుల్లెట్ ఎగ్స్ అనుకుంటాం. ఆఫ్టర్ 52 week ఏంటంటే నార్మల్ సైజ్ అంటారు దాన్ని. 52 నుంచి మనకు 65 grams వరకు వస్తుంది. అది అప్ టు ఎండ్ ఆఫ్ 100 week వరకు, అప్ టు ఎండ్ ఆఫ్ 100 week వరకు మనకు 60 grams ఉంటుంది. ఇది స్టార్టింగ్ నుంచి ఏంటంటే బయోసేఫ్టీ అంటే మనము వేరే అదర్ పర్సన్ ఈ షెడ్కి సంబంధించిన వాళ్ళు కాకుండా అదర్ పర్సన్ ఎవరు షెడ్లోకి అలౌ చేయము. సో ఎవరు వచ్చినా కూడా వాళ్ళకు శానిటైజింగ్ చేసి స్ప్రేలు చేసిన తర్వాతనే వాళ్ళను లోపలికి అలౌ చేస్తాం. అది ఎవరంటే జస్ట్ మాకు వ్యాక్సినేషన్ చేయడానికి వచ్చేవాళ్ళు, తర్వాత డాక్టర్స్ ఎవరైనా విజిటింగ్ వచ్చినప్పుడు మాత్రమే డాక్టర్స్కి మాత్రమే అలౌడ్ ఉంటుంది. ఇక వేరే ఎవరిని మేము అలౌ చేయము. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. మళ్ళీ ఏంటంటే వీక్లీ మేము మెడిసిన్ స్ప్రే చేయడం కానీ బర్డ్ మీద అంటే బ్యాక్టీరియా చంపడానికి కోసం, బ్యాక్టీరియా కిల్ చేయడానికి కోసము స్ప్రేలు చేయడము ఇవన్నీ మేము వీక్లీ వన్స్ ఒకసారి మేము చేస్తాం అన్నట్టు. ఈ రకంగా చేయడం వల్ల కొంచెం మనం బ్యాక్టీరియా కంట్రోల్ చేయడం, ఏదైనా డిసీజ్ ఉంటే కూడా కొద్దిగా కంట్రోల్ చేయడం ఇది జరుగుతుంది. డిసీజ్ ఏంటంటే మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మనకు యాక్చువల్గా రెగ్యులర్గా మనము షెడ్లో మనం ఫాలో అవుతూ ఉంటాయి. మన రెగ్యులర్ షెడ్ తిరిగినప్పుడు కానీ మనకు ఏదో ఒకటి మనకు డిసీజ్ అటువంటి డౌట్స్ వచ్చినప్పుడు మనం చూసి
దానికి పిఎం చేసుకోవడం కానీ ఇవన్నీ చేస్తే మనం డిసీజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. అది డాక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే డాక్టర్ ఏంటంటే వచ్చి చూసి విజిట్ చేసి డాక్టర్ ఏం డిసీజ్ వచ్చింది, దానికి ఎటువంటి మెడిసిన్స్ ఇవ్వాలి, ఇవన్నీ చూసి డాక్టర్ మనకు నిర్ధారణ చేసిన తర్వాత మనకు చెప్తాడు డాక్టర్. అప్పుడు మనం వాటర్లో మనము సప్లిమెంటరీస్ కానీ ఇవి ఇవ్వడం, దాని ద్వారా డిసీజ్ని కంట్రోల్ చేస్తాం. రైతులు ఏంటంటే షెడ్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ లేబర్ డిపెండ్, మనం రైతు అన్నట్టు ఖచ్చితంగా డిపెండ్ అయిపోతారు, లేబర్ మీదనే డిపెండ్ అవుతారు. సో లేబర్ను కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవడం, చూడడం, అంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారా లేదా, వాళ్ళ మీద మానిటరింగ్ చేయడం, తర్వాత వర్క్ ఫస్ట్ ఏం వర్కింగ్ చేయాలి, మన ప్లానింగ్ వాళ్ళకి ఇవ్వడం, లేబర్ తోటి చేయించుకోవడం, ఇదంతా కరెక్ట్ పాయింట్ టు పాయింట్ చేసుకోవాలి. సో అలా చేయడం వల్ల ఏంటంటే ఈ బయోసేఫ్టీ కానీ తర్వాత బ్యాక్టీరియాను అంటే నిరోధించడం కానీ ఇలాంటివన్నీ మనం కొద్దిగా కంట్రోల్ చేయగలుగుతాం. లేదు మనము వెళ్ళలేదు, సో షెడ్కు చూసుకోలేదు, ఇవన్నీ మనము లేబర్కి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మనం వాళ్ళకి ఇవ్వలేదు, సో ఆటోమేటిక్గా మనకి ఏమైతే మనం మనం చూడకపోతే మన కన్ను మన పిల్లల్ని చూసుకున్నట్టు మన కళ్ళతోటి చూడకపోతే అదేందనేది మనకు తెలియదు, అక్కడ లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో ఆటోమేటిక్గా ఏదో ఒక డిసీజ్ వస్తుంది. సో మనకు ఆ ఎక్కువ మొటాలిటీ రావడం, దానివల్ల మనకు అవగాహన లేక, ఆ డిసీజ్ అనేది అవగాహన లేక ఏమవుతుందో తెలియక అది ఏంటంటే ఇంప్రూవ్ అయిపోతుంది. ఆ డిసీజ్ అనేది ఇప్పుడు ఒక బర్డ్ దగ్గర స్టార్ట్ అయిన డిసీజ్ ఆటోమేటిక్గా వచ్చేసి మనం ఒకటే షెడ్లో మనకు 45,000 35,000 అలా ఉంటాయి కదా, అది దినదినం అంటే ఒక్కొక్క రోజు వృద్ధి చెందుతూ ఉంటుంది ఆ డిసీజ్. సో ఆటోమేటిక్గా మనం ఎప్పుడు దాన్ని ఫైండ్ అవుట్ చేస్తామంటే మనకు ఒక 20 కోళ్ళు అంటే రెగ్యులర్ నార్మల్ మొటాలిటీ కంటే ఒక హై అంటే ఎక్కువ 20 కోళ్ళు కానీ 30 కోళ్ళు అలా చనిపోయినప్పుడు మనం అప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం. సో అప్పటికి ఆ డిసీజ్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది, ఆ ఫామ్లో షెడ్లో స్ప్రెడ్ అయిపోతుంది, దానివల్ల మొటాలిటీ ఎక్కువ అయిపోతుంది. అప్పుడు ఫార్మర్ అనే అతను లాస్ అయిపోతారు ఎక్కువ. సో దీనికి ముందే ఈ బయోసేఫ్టీ వల్ల తర్వాత ఈ మనం మనం ఇవేంటి ఫైండ్ అవుట్ చేయడం వల్ల ఏం డిసీజ్ వస్తుంది, ఎలాంటి డిసీజ్ వస్తుంది ఫైండ్ అవుట్ చేయడం వల్ల కొద్దిగా మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. దీనివల్ల కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది రైతుకు. ఇందుకోసమే రైతు తను ఫామ్ మనం పెట్టుకుంటే ఖచ్చితంగా విజిటింగ్ అనేది ఎప్పుడు ఉండాలి, ప్రతిరోజు మన మానిటరింగ్ ఉండాలి, ఖచ్చితంగా అవసరము, 100% అవసరమే. సో ఎందుకనంటే ఈ బయోసేఫ్టీ అనేది అది ఇప్పుడు బయట డిసీజ్ ఇప్పుడు మనము ఏంటంటే ఇక్కడ ఏంటంటే అక్యుములేట్గా ఉంటాయి పిల్లలు కానీ చిన్న పిల్లలకు ఏంటంటే మన ఇంట్లో ఉన్న పిల్లలు ఎట్లనో మన పిల్లలు ఎట్లనో వాళ్ళకు కూడా అట్లనే డిసీజ్ అనేది ఏంటంటే పిల్లలలో తొందరగా వస్తుంది. సో ఇక్కడనే మనము బయోసేఫ్టీ అంటే మనం వచ్చే పర్సన్ను ఎవరైతే బయట నుంచి వచ్చే వ్యక్తులకు ఈ ఫార్మాలిన్ అప్లై చేయడము, దీనివల్ల ఏంటంటే బ్యాక్టీరియాస్ అనేది చనిపోతాయి. సో బ్యాక్టీరియాస్ అన్నీ ఏం లేకుండా ఉన్నప్పుడు అంటే మనం ఈవెన్ మన షూ కానీ మన చెప్పులు కానీ ఏవి కానీ ఆ లోపలికి షెడ్లోకి వెళ్ళకూడదు. సో దరిదాపు అందరూ ఇక్కడ ఉన్న ఫార్మర్స్ అంతా ఓపెన్ ఫార్మ్స్ కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది, బయోసేఫ్టీ అనేది తక్కువ ఉంటుంది. సో ఇది కొద్దిగా మనం చూసుకోవాలి, దానివల్ల మనకు డిసీజ్ అనేది కంట్రోల్ అయిపోతుంది. లేయింగ్ అనేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే మనకు 13th వీక్ తర్వాత సో బర్డ్ వచ్చేసి లేయింగ్ షెడ్లకు మనం షిఫ్ట్ చేస్తాం. ఆఫ్టర్ షిఫ్ట్ చేసిన తర్వాత మనకు 13th వీక్ నుంచి 100 వీక్ వరకు లేయింగ్ పీరియడ్ అందులోనే ఉంటుంది. సో మనకు 18th నుంచి ఎగ్ స్టార్ట్ అవుతుంది. మనకు 100 వీక్ అంటే మినిమం 82 వీక్స్ మనకు ప్రొడక్షన్ వస్తుంది, అంటే ఎగ్ లేయింగ్ రావడం. ఇందులో కూడా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం మెయిన్గా ఇప్పుడు బర్డ్కు మనకు ఎగ్ రావాలంటే మన ప్రొడక్షన్ ఏంది ఎగ్ రావాలంటే మనం బర్డ్కు ఫీడ్ బాగా ఇవ్వాలి, మంచిగా ఇవ్వాలి, అంటే క్వాలిటీ ఫీడ్ ఇవ్వాలి. క్వాలిటీ ఫీడ్ అంటే మేము ఇక్కడ మనం వాడేటి ఏంటంటే మక్కలు కానీ సో పరం మక్కలు డిఓఆర్బి అంటే ఆయిల్ తీసిన తవుడు, ఆయిల్ తీసిన సోయా, పరం అంటే కాల్షియం కోసము లైమ్ స్టోను, ఈ స్టోన్ వాడడం, ఇవన్నీ మనం ఈ కాల్షియంకు సంబంధించినవి అంటే రకరకాల విటమిన్లు తర్వాత వాటర్ సప్లిమెంటరీ ఎప్పుడంటే ఏదైనా బర్డ్ ఏదైనా వీక్ అయినప్పుడు కానీ ఇలాంటి వాటికి సప్లిమెంటరీ విటమిన్స్ ఇవ్వడం, ఇలాంటివన్నీ చేస్తాము. ఇప్పుడు ఈ లేయింగ్లో ఇది ఒకటే ఉంటుంది. ఇక లేయింగ్లో ఏంటంటే మనం క్వాలిటీ
ఫుడ్ ఇవ్వడం అది మనం చూస్ చేసుకోవాలి. ఇక్కడ మొక్కలు కానీ పర్చేజ్ చేసేటప్పుడు కానీ ఎట్లాంటి ఫీడ్ వస్తుంది ఏంది ఇవన్నీ చూసుకుంటేనే రేపు వాటికి కూడా మంచి ఫీడ్ ఇవ్వగలుగుతాం. ఫీడ్లో చేసేటప్పుడు ఏంటంటే మనం రెగ్యులర్గా ఇప్పుడు లేయింగ్ షెడ్లో ఎట్లా వర్క్ చేస్తామంటే మార్నింగ్ 4:30కి మనం యాక్చువల్గా ఏంటంటే మనమే ఓన్ ఫీడింగ్ ఇక్కడ చేసుకుంటాము. మన గోదాంలో ఏంటంటే ఫీడ్ చేసుకొని అవన్నీ పట్టుకుంటాము. మార్నింగ్ 4:30కి మనం ఒకసారి మన ఫీడ్ వెహికల్ ఉంటుంది పైన షెడ్లో. ఆ ఫీడ్ వెహికల్లో ఏంటంటే దానిలో ఒక 3.5 టన్నుల కెపాసిటీ ఉంటుంది అన్నట్టు ఆ ఫీడ్ వెహికల్. ఆ 3.5 టన్నుల ఫీడ్ మనం నింపుకున్న తర్వాత అది ఏంటంటే 2 టైమ్స్ మనము దానిలో అప్లై చేసుకోవచ్చు. అంటే దానిలో 2 టైమ్స్ మనము బండి నడుపుకుంటూ వెళ్తుంది. సో ఫీడ్ పోసుకుంటూ వెళ్తుంది. ఆ ఫీడ్ ధోని ఉంటుంది, ఇట్లా ధోని. ఈ ధోనిలో ఏంటంటే 2 టైమ్స్ మనం పోస్తాము. అది ఏంటంటే 2 టైమ్స్లో ఒక్కొక్క బర్డ్కు మనం ఏంటంటే 120 గ్రామ్స్ మనము అంటే 112 గ్రామ్సే ఇవ్వాలి యాజ్ పర్ బర్డ్కు. సో 120 గ్రామ్స్ వరకు మనం ఇట్లా లేయర్ వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఎంత తీసుకుంటుందో అంత తీసుకుంటుంది. మార్నింగ్ 4:30కి మనం ఫీడింగ్ ఒకసారి పంపించినామంటే తర్వాత 7:30కి మళ్ళీ మనము ఫీడ్ మిక్స్ చేయాలి. అంటే మనం పైప్ ద్వారా దాన్ని ఫీడ్ను ఇట్లా పల్టీ చేసినట్టు చేస్తే ఫ్రెష్గా మళ్ళీ కోడికి మళ్ళీ దొరుకుతుంది. సో ఎప్పుడైతే ఫ్రెష్గా ఉంటుందో అప్పుడు మంచిగా తింటుంది అది. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు ఏం చేస్తామంటే 10:30కి మళ్ళీ ఒకసారి మళ్ళీ పైప్ వేస్తాం, మళ్ళీ పైప్ కొడతాం. అంటే పైప్ కొట్టడం మీన్స్ దాన్ని మిక్స్ చేయడం, ఉన్నదాన్నే మిక్స్ చేయడం. సో అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఇటువైపు వచ్చినప్పుడు మళ్ళీ ఫ్రెష్ అయిపోతుంది దాని. సో మళ్ళీ తినడం మొదలు పెడుతుంది. అంటే దానికి ఎప్పటికీ దాంట్లో చేంజెస్ మనం కదా అన్నం కలుపుకొని తిన్నట్టు వాటికి కలపడం. ఆ కలపడం వల్ల ఏంటంటే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఆ సోయా కానీ అది కానీ ఫ్రెష్గా వచ్చినప్పుడు మంచిగా తింటాయి. అప్పుడు దాన మళ్ళీ మధ్యాహ్నం ఒక 2 o'clock మళ్ళీ చేస్తాం. మళ్ళీ 5కు ఏం చేస్తామంటే మిక్స్ చేసుకుంటే లెవెల్ చేస్తాం. అంటే దానా ఈ ధోనిలో ఎంతవరకు అయితే ఎక్కడైతే ఉంటుంది అయిపోతూ ఉంటుంది కదా, తినేస్తుంది. తిన్న తర్వాత లెవెల్ చేస్తాం. లెవెల్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫీడ్ వెహికల్ మళ్ళీ తీసుకొస్తాం. మళ్ళీ బెల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఫీడ్ వెహికల్ తీసుకొస్తాం. ఈ రకంగా మనం దానికి దగ్గరలో అందివ్వడం ఈ రకంగా చేస్తాం. సో ఈ టైం లోపల మనకు లేబర్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి షెడ్ క్లీన్ చేసుకోవడము, తర్వాత వాటర్ పైపులు క్లీన్ చేసుకోవడము, తర్వాత వాటర్ ఇవ్వడము, వాటర్ వస్తుందా లేదా చూసుకోవడము. ఇక లేబర్ ఏంటంటే 10:30కి మనకు 10:30 11 o'clock వరకు మనకు ఎగ్స్ పిక్ చేయడం, ఎగ్ కలెక్షన్ చేయడం స్టార్ట్ చేస్తారు. 11:30 నుంచి స్టార్ట్ చేస్తే 2 o'clock వరకు వీళ్ళు ఎగ్ కలెక్షన్ చేస్తారు. తర్వాత ఫీడ్ మిక్స్ చేసుకుంటారు. మళ్ళీ ఒకసారి సో బ్యాలెన్స్ ఎగ్స్ ఉంటాయి. మళ్ళీ అవి ఏంటంటే అవి 4:30కి మళ్ళీ ఒకసారి బ్యాలెన్స్ ఎగ్స్ కంప్లీట్గా షెడ్ క్లీన్ అయిపోతుంది. కంప్లీట్గా పిక్ చేసి కలెక్షన్ చేసుకొని వచ్చి మనకు ట్రేలు అక్కడ ఎగ్ స్టేషన్లో పెట్టేస్తారు. దాని తర్వాత ఏంటంటే మళ్ళీ ఇదే టైం లోపల ఏమైనా మోర్టాలిటీ చనిపోయిన కోళ్ళను కానీ చూడడం, ఎక్కడెక్కడ ఏమైనా చనిపోతే వాటిని తీసేసి అయితే పూడ్ చేసే ప్లేస్ వాళ్ళు పూడ్ చేస్తారు, బర్న్ చేసే వాళ్ళు బర్న్ చేస్తారు. అట్లా అవి తీసేసి వాటిని క్లియర్ చేస్తాం. సో దాని తర్వాత ప్రాసెస్ ఏంటంటే మళ్ళీ మనకు ఎవ్రీ మార్నింగ్ 4:30కి మనం లైటింగ్ ఇస్తాము. అంటే ఏంటంటే ఇవి కోళ్ళు ఎట్లా అంటే లైటింగ్ ఉంటేనే అవి దాన తీసుకుంటాయి, ఫీడింగ్ టేక్ చేస్తాయి. ఒకవేళ లైటింగ్ లేదనుకోండి, లైటింగ్ లేకపోతే పడుకుంటాయి అంతే. దాన తినేయి, వాటర్ తాగాయి, ఏముండదు. 4:30కి మనకు లైట్ స్టార్ట్ చేస్తాం. అంటే దాని ఏజ్ని బట్టి దాన్ని బట్టి మనము అది చేస్తాము. 4:30కి స్టార్ట్ చేసిన తర్వాత అవి 6 వరకు మనకు డే వచ్చేస్తుంది, డే స్టార్ట్ అవుతుంది. ఈ డే అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఎప్పుడంటే 6 o'clock మళ్ళీ ఈవినింగ్ 6 o'clock మళ్ళీ లైటింగ్ స్టార్ట్ చేస్తాం. అది అప్ టు 9 వరకు మనకు లైటింగ్ ఉంటుంది. ఈ 9 వరకే ఫీడ్ ఇంటేక్ చేస్తాయి అవి, అంటే ఫీడ్ తీసుకుంటాయి. దీని తర్వాత ఇక ఫీడ్ తీసుకోవు, వాటర్ తీసుకోవు. మళ్ళీ మార్నింగ్ వరకు ఇదే సైకిల్, మళ్ళీ మార్నింగ్ వరకు ఇలానే ఉంటుంది. ఎన్ని వీక్స్ వరకు అప్ టు 100 weeks మన బర్డ్ ఏజ్. సో ఈ ఏజ్లో ఏంటంటే 82 weeks మనకు ఎగ్స్ ఇస్తాయి. అంటే డైలీ ఒక ఎగ్ వస్తుంది. అది ఏంటంటే మనకు ఉన్న షెడ్లో సపోజ్ ఇప్పుడు మాకు 35,000 ఉన్నాయి. 35,000లో మనకు ఒక 90% మాత్రమే ప్రొడక్షన్ వస్తుంది, మిగతా 10% రాదు. ఎందుకనంటే ఇప్పుడు సైకిల్ ఎట్లుంటుందంటే వాటికి అవి ఫీడ్ ఇంటేక్ చేసేటప్పుడు కొన్ని ఫీడ్ కొద్దిగా లేట్గా తీసుకుంటాయి, కొన్ని ఫీడ్
ఫాస్ట్గా తిన్న తర్వాత అవి ఫాస్ట్ ఎగ్ వస్తుంది మనకు. సో కొన్ని 36 అవర్స్ తర్వాత ఒకటి ఎగ్ వస్తుంది, కొన్ని 24 అవర్స్ లోపలనే ఎగ్స్ వస్తాయి. సో ఇవి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ డే వరకు మనం కౌంటింగ్ ఎట్లా చేసుకుంటామంటే మనకి ఈ డే సాయంత్రం 4 గంటల వరకు లాస్ట్ మా వాళ్ళు కలెక్షన్ చేస్తారు ఎగ్స్. ఈ టైం వరకే మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. ఏది మార్నింగ్ డే 10:30 నుంచి 6 వరకు వచ్చే ఎగ్స్ మాత్రమే కలెక్షన్ మనం కౌంటింగ్ చేస్తాం. సో ఇక తర్వాత వస్తాయి మళ్ళీ, అంటే కొన్ని 32 అవర్స్ తర్వాత వస్తాయి, 30 అవర్స్ తర్వాత వస్తాయి. ఆ ఎగ్స్ నెక్స్ట్ డేలో క్యాలిక్యులేషన్ అవుతాయి. ఆ రకంగా మనము ఎగ్ అది చేస్తాం. యాక్చువల్గా ఈ మానిటరింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, మస్ట్. ప్రతి ఒక్క ఫార్మరు ఈ మానిటరింగ్లోనే మనం అన్నీ గమనించుకోగలుగుతాం. అంటే ప్రతిదీ ఇప్పుడు ఒక బర్డ్ మనం మానిటరింగ్ ఎట్లుంటుందంటే మనం వెళ్తూ ఉంటాం. సో ఆ బర్డ్ మనం దాన్ని చూస్తే ఆ బర్డ్ కూడా మనతో మాట్లాడుతుంది. అంటే ఆ రకంగా మనం మానిటరింగ్ చేయాలి. సో అంటే ప్రతి ఒక్క బర్డ్ను చూసుకుంటూ వెళ్ళాలి. మనం డేలో వచ్చినాం కదా, మన ఒక్కసారైనా ప్రతి ఒక్క బర్డ్ను చూసుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్ళడం వల్ల ఏంటంటే సపోజ్ దానికి ఏదైనా డిసీజ్ ఉంటే మనకు తెలుస్తుంది కదా, మనకు ఐడెంటిఫై చేయొచ్చు. ప్రతి ఒక్క బర్డ్ని చూస్తే ఐడెంటిఫై డైలీ వన్స్ సరిపోతుంది. కరెక్ట్ మానిటరింగ్ చేయాలి ఇట్లా. అంటే మనకు వాటర్ వస్తున్నాయా లేదా, అంటే మనకు వాటర్ ఎట్లా ఉన్నాయి, తర్వాత ఫీడ్ ఎంత ఉంది చూసుకోవడం. అలానే పైపులు, అంటే పైప్ నుంచి అప్పుడప్పుడు ఏమవుతుందంటే డస్ట్ రావడం కానీ, క్లీన్ చేసుకోకపోవడం కానీ, అలా చేస్తే ఏంటంటే ఏదైనా డిసీజ్ రావడానికి తొందరగా ఆస్కారం ఉంటుంది. మన వాటర్ మంచిగా వస్తున్నాయా లేదా, క్వాలిటీ వస్తున్నాయా లేదా వాటరు, ఇవన్నీ మనం చూసుకోవాలి. ప్లస్ ఫీడ్ ఎంత ఉన్నది చూసుకోవాలి, తింటుందా లేదా చూసుకోవాలి, ఎగ్స్ వస్తున్నాయా లేదా చూసుకోవాలి, ఏమైనా చనిపోయినాయి ఉంటే తీసినరా తీయలేదా. ఇవన్నీ ఈ మన డైలీ రొటీన్ కార్యక్రమాలు, ఈ రొటీన్ వర్క్స్ ఇవన్నీ ఖచ్చితంగా మనమే మానిటరింగ్ చేస్తేనే ఈ షెడ్ అనేది సాయంత్రం వరకు మనకు క్లీన్గా ఉంటుంది, అంటే నీట్ అయిపోతుంది. ఇదే ఫార్ములా ఇప్పుడు అప్ టు ఎండ్ ఆఫ్ 100 వీక్ వరకు మనం దీన్ని ఇలానే మెయింటైన్ చేయాలి. చేస్తేనే మనకు ప్రాఫిట్స్ కానీ మన ఫీల్డ్లో మనకు ఇవన్నీ మనం పెట్టిన పెట్టుబడికి దీనికి మనకు అది చేసుకోగలుగుతాం. ఇక లేదు మనం మానిటరింగ్ చేయకుండా వదిలిపెట్టి లేబర్ మీదనే వదిలిపెట్టి వాడు చూస్తుండు కదా, వీడు చేస్తాడు కదా, ఫోన్ చేశారే బాబు ఇది చేయి అది చేయి అని చేయడం వల్ల ఏమవుతుందంటే, సో మనకున్నంత ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషను, మనకున్నంత వానికి రెస్పాన్సిబిలిటీ వానికి ఉండదు. ఒక లేబర్ అతనికి ఉండదు. అతను ఏం చేస్తాడు, మనం చెప్పినంతసేపు ఓకే అతను వెళ్తాడు, మళ్ళీ అతని పని అతను చేసుకుంటాడు. అతను ఏమైంది, డే గడుస్తుంది, అయిపోతుంది. సో నెక్స్ట్ డే ఏమవుతుంది, అక్కడ మొర్టాలిటీ రేట్ పెరగడం కానీ, సో ఫీడ్ తీసుకోకపోవడం కానీ, ప్రొడక్షన్ డ్రాప్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ మనం సమస్యలు ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదే మనమే మానిటరింగ్ ప్రతిరోజు ఇలా చేసినాం అనుకోండి, మనకు డేలో కంప్లీట్ వరకు ఎండ్ వరకు మనకి ఇవన్నీ ఒకసారి చూసుకుంటే మనకు ఇదే రేంజ్లో, అంటే మన రెగ్యులర్ ప్రొడక్షన్ మనకు తెలిసిపోతుంది. ఒకరోజు ఎంత ప్రొడక్షన్ వస్తుందో అదే ప్రొడక్షన్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. మొర్టాలిటీ పర్సంటేజ్ తక్కువ కావడము, సో ప్రొడక్షన్ రేట్ అలానే ఉండిపోవడం, స్టేబిలిటీ స్టాండ్ అయి ఉండడం, ఇలాంటివన్నీ మనం గమనిస్తాం. అంటే సో మనకు వచ్చే దాంట్లో మనకు ప్రాఫిట్ వస్తుందా లేదా, మనకు ఎట్లా ఉంటుంది, ఇవన్నీ మనం గమనించుకోవచ్చు. రోజు ఒక లెసన్ లాగానే ఇది కూడా ఒక లెసన్ లాగా, రోజు ఒక కొత్త విషయం. ప్రతిరోజు నువ్వు ఇయర్లీ 365 డేస్ ఇందులో పని చేసినప్పుడు కొత్తగానే అయితే ఉంటుంది. ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. వాడికి చెప్పడం, మనం నేర్చుకోవడం, మనం చెప్పడం, మనం ఒక్కరోజు కనుక మనం వెళ్ళకుండా ఉంటే అది మనకు ఒక 10 రోజులు మనం ఏదో మిస్ అయినాము అన్నంత ఫీలింగ్ వస్తుంది. అంటే అంత కాన్సన్ట్రేషన్ పెడితేనే మరి బర్డ్ హెల్దీగా ఉంటుంది, బర్డ్తో పాటు మనం కూడా హెల్దీగా ఉంటాము, మన మైండ్ పీస్ఫుల్గా ఉంటాము, ఏ టెన్షన్స్ లేకుండా మనం కూడా ఉంటాము. ఈ రకంగా అన్నీ చేస్తేనే ఫార్మర్ అనే అతనికి బెనిఫిట్స్ కానీ ఏది కానీ ఫ్యూచర్లో ఉంటుంది. బ్రీడ్ విషయంలో అంటే ఇప్పుడు బ్రీడ్లో ఏంటంటే ఒక 4-5 రకాల బ్రీడ్స్ ఉన్నాయి. అంటే కొద్దిగా మంచి బ్రీడ్స్ కానీ అవి ఉన్నాయి. బ్రీడ్ సెలెక్షన్ చేసుకోవడం కూడా అది ఒక వెరీ ఇంపార్టెంట్, అంటే మంచి సబ్జెక్టు. అంటే బ్రీడ్ కూడా మంచిగా ఉంటేనే, హెల్దీగా ఉంటేనే రేపు ఇది 100 వీక్స్ ఉండాలి. సో కాబట్టి అవి చూసుకోవాలి. అంటే బయట మనం తెలుసుకోవడం కానీ, సెర్చ్ చేయడం కానీ, ఎవరైనా సజెషన్ తీసుకోవడం కానీ, ఏ బ్రీడ్ అయితే బాగుంటుంది, వాళ్ళు ఎవరైనా ఎంతమంది వేసిన వాళ్ళ సజెషన్స్ కానీ, వాళ్ళ మైనస్ పాయింట్లు ఏంటి, ప్లస్ పాయింట్లు ఏంటి మనం తెలుసుకున్న తర్వాతనే మనం ఆ బ్రీడ్ ఎంచుకున్నది బెస్ట్. బ్రీడ్ ఎట్లుంటుందంటే
ఆ బ్రీడ్ ఎంచుకోవడం వల్ల ఏంటంటే మన మార్కెటింగ్కు అనువుగా కొన్ని ఏంటంటే ఎగ్స్ కొంత ఏజ్ని బట్టి ఎగ్ సైజ్ పెరగడం తర్వాత బ్రోకెన్ పర్సెంటేజ్ రావడం, మొటాలిటీ పర్సెంటేజ్ రేటు తక్కువ ఉండడము, ఈ రకంగా ఇలాంటి పాయింట్స్ మనము బ్రీడ్ సెలెక్షన్ చేసేటప్పుడు ఇవన్నీ చూసుకోవాలి. ఇలాంటి ఇప్పుడు ఒకవేళ మనం చూసుకోలేదు ఏదో తీసుకున్నాం, సపోజ్ బ్రోకెన్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ వస్తుంది, సో ఆటోమేటిక్గా మనం లాసే. సో మొటాలిటీ రేట్ పర్సెంటేజ్ పెరుగుతుంది, సో మనం లాసు, అంటే ఫార్మర్ లాసు. ఈ రకంగా ఇలాంటివన్నీ ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ చూసుకోవాలి. ఒకసారి మనం కూడా దాని ఎక్స్పీరియన్స్ మనకు చూస్తే మనకు కూడా అర్థమైపోతుంది. ఇప్పుడు మార్కెటింగ్లో ఎట్లుంటుందంటే వాళ్ళు ఎగ్ సైజు పెద్ద అంటే సైజు ఉందనుకోండి ఎక్కువ, అతను మార్కెట్లో వాడు ఎగ్ పర్చేజ్ చేసి అతను తీసుకోవడం కొద్దిగా ఆలోచిస్తాడు. అంటే వానికి బ్రోకెన్ పర్సెంట్ ఎక్కువ వస్తుంది, షెల్ వీకేజ్ ఉంటుంది అని చెప్పేసి తీసుకోడు. సో ఈ సైజ్ అనేది ఎప్పుడు కొంచెం తక్కువలో, అంటే ఇప్పుడు 6 గ్రామ్స్లో ఉంటుంది, 55 గ్రామ్స్, 60 గ్రామ్స్. ఈ ఎగ్ సైజు చిన్నగా ఉండడం, మన ట్రేలో కరెక్ట్గా ఫిక్స్ అయిపోయి ఉండడం, ఇలాంటి ఎగ్స్కు మనము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇలా ఇస్తే ఏంటంటే మార్కెట్కి బాగుంటుంది, వాడు రెగ్యులర్గా మన దగ్గర తీసుకుంటాడు, మా బయర్ అనే అతను మన దగ్గర తీసుకుంటాడు, మన ట్రేడర్ కూడా హ్యాపీగా వెళ్ళిపోతాడు, మనం ఎండ్ ఆఫ్ ద డే మనం కూడా హ్యాపీగా ఉంటాం. మనం బ్రీడ్లు వాడినాము, మనం ఒక 3 రకాల బ్రీడ్స్ వాడినాము. ఒకటి బాబ్కాకు స్టార్టింగ్లో వాడినాము, తర్వాత వచ్చేసి బోవాన్స్ వాళ్ళది, తర్వాత ఇప్పుడు హైలైన్స్ వాడుతున్నాము. సో ఈ 3లో కంపేర్ చేసుకున్నాము, వాడుతున్నాము. ఇప్పుడు ఒకటే బ్యాచ్ మేము హైలైన్ వాళ్ళది కంటిన్యూగా వాడుతున్నాము. అది మాకు ఒకదే మంచిగా అనిపిస్తున్నది. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో ఇది మాకు ఇప్పుడు బాగా అనిపిస్తుంది, ఇది వాడుతున్నాము. యూనిక్ ఏంటంటే అదే అప్ టు ఎండ్ ఆఫ్ ద వీక్ వరకు కూడా ఒక యూనిఫామ్గా ఎగ్స్ రావడం, అంటే ఒకటే సైజు మెయింటైన్ కావడం. ఇందులో కూడా ఉంటాయి ఎక్కువ సైజు తక్కువ సైజు ఉంటాయి, కానీ కొంత వీక్ వరకు మనం కొన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం. రెసిస్టెన్స్ పవర్స్ కొద్దిగా వాటికి ఎక్కువ ఉంటుంది, ఫీడ్ ఇంటేక్ తక్కువ తీసుకుంటే దానిలో ఉన్న బెనిఫిట్ దానికి రకరకాలుగా ఉంటుంది. అందుకోసమని దానికి మేము చూసిన దాంట్లో అది మాకు సూటబుల్ అయింది, మేము దాన్ని బ్రీడ్ వాడుతున్నాం. మనం ఏంటంటే ఈ బయోసేఫ్టీ మనము కరెక్ట్గా పాటించకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువ మెయిన్గా బ్యాక్టీరియాస్ కానీ ఫంగల్ బ్యాక్టీరియాస్ ఎక్కడి నుంచి క్యారీ అవుతాయనంటే, సో మనకు బయట నుంచి మన వెహికల్ వస్తుంది, అదే ఎగ్ ట్రేడర్స్ వాళ్ళ ట్రేడర్స్ ఏంటంటే ఒక్కటే షెడ్లోకి వెళ్ళరు, మన దగ్గరికే రావాలని ఉండదు. ట్రేడర్ ఏంటంటే అతనికి ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడ ఎగ్స్ తెచ్చుకుంటాడు. సో అక్కడ నుంచి ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియాస్ ఆ వ్యాన్ ద్వారా ఆ ట్రేల ద్వారా క్యారీ అయ్యి మన షెడ్కి వస్తుంది. సో మన షెడ్ దగ్గర ఏంటంటే ఈ బయోసేఫ్టీ అంటే అది మన షెడ్ దగ్గర ఏంటంటే మనం ఫార్మాలిన్ కానీ మనం ఇట్లాంటి రకరకాల B908 ఇలాంటివి మనం అప్లై చేస్తాము. సో బ్యాక్టీరియాను కిల్ చేయడం కోసము మనం ఇది వాడతాం. సో ఆ ట్రేడర్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ ప్రతి ఒక్క ట్రే మన ఫామ్ ముంగట మనం ఈ స్ప్రే చేసిన తర్వాతనే, వాళ్ళకు లేబర్కు స్ప్రే చేసిన తర్వాతనే మనం లోపలికి అలో చేస్తాం. సో అప్పుడు ఏమవుతుందంటే 100% మనకు బ్యాక్టీరియా చావకున్నా కానీ మనకు బ్యాక్టీరియా కిల్లే మార్గం ఇది. ఈ రకంగా మనం చేసుకుంటే కొద్దిగా సేఫ్టీ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇలా చేసుకుంటూ ప్లస్ మళ్ళీ మనం కూడా ఎవ్రీ వీక్ ఒకసారి వీక్స్ వన్స్ మళ్ళీ షెడ్లోనే అప్లై చేయాలి, వీక్లీ వన్స్ చేస్తే ఏంటంటే ఇంకా డబుల్ సేఫ్టీకి ఈ రకంగా చేసుకుంటే బాగుంటుంది. ఇలా పాటించకపోతే అంటే ఒక్కొక్క రకం అంటే వైరస్లు కూడా రకరకాలుగా వస్తాయి. ఇప్పుడు మొన్నటి వరకు బర్డ్ ఫ్లూ వచ్చింది. బర్డ్ ఫ్లూ ఏంటంటే అది ఎయిర్లో వస్తుంది. ఎయిర్లో ఏంటంటే కొంచెము బయట నుంచి వెళ్ళినా కానీ మన ద్వారా కానీ మనం ఆ షెడ్కి వెళ్ళిన తర్వాత కానీ ఆటోమేటిక్గా తెలుస్తుంది, మనకు తెలియదు. కాకపోతే వైరస్ ఒక్కదానికి వచ్చిందంటే ఆటోమేటిక్గా కంటిన్యూ అయిపోతుంది. ఇలా మాకు ఐఎల్టీ మేము కూడా ఫేస్ చేసినాము ఒకసారి. అంటే మనం ఏంటంటే అప్పుడు మాకు అవగాహన లేదు. ఆ టైంలో ఎట్లానంటే మనకు ఐఎల్టీ వచ్చింది అని చాలామంది అంటున్నారు, కానీ ఐఎల్టీ అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేసుకోవాలి మాకు తెలియదు. అప్పుడు మనం డాక్టర్ కన్సల్ట్ అయిన తర్వాత అప్పుడు మాకు ఏంటంటే మోర్టాలిటీ పర్సంటేజ్ అనేది ఎక్కువ పోతున్నాయి. అప్పుడు మాకు ఒక డౌట్ వచ్చింది, ఎందుకు ఇంతగానో చనిపోతుంది. నార్మల్ మోర్టాలిటీ మామూలుగా అంటే డే నార్మల్ మోర్టాలిటీ ఉంటుంది. సో 5, 6, 7 ఇలా ఉంటుంది. దీనికంటే ఎక్కువ అయిన తర్వాత అప్పుడు ఏదో ఒక డిసీజ్ అనేది మన షెడ్లో ఉంటుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. సో అబ్జర్వ్ చేసిన తర్వాత మనం ఒక డాక్టర్ సజెషన్
సార్ ఇలా ఉంది, మరి మా పరిస్థితి ఇలా ఉంది, ఇలా వస్తుంది అనేటప్పుడు డాక్టర్ వచ్చి విజిట్ చేసి సో అతను పోస్ట్ పిఎం చేసిన తర్వాత ఈ డిసీజ్ ఉంది అని చెప్తాడు. సో ఇలానే మాకు తెలియక ఏం చేసినామంటే అప్పుడు ఐఎల్టీ అనేది వచ్చింది ఫస్ట్. ఈ ఐఎల్టీ ఏంటంటే ఇక బర్డ్ వచ్చిందంటే ఇక బ్యాక్టీరియా అంటే ఈ డిసీజ్ స్టార్ట్ అయిందంటే ఒక దాంట్లో వస్తుంది, మనం ఒక అంటే ఒక 10 మోటాలిటీ పోతాయి, 10-12 వెళ్తాయి, ఇలా పెరుగుతూ పోతూ ఉంటాయి. సో మనం ఎప్పుడు మనం ఒక డిసిజన్కి వస్తామంటే, ఎప్పుడు నిర్ధారణకు వస్తామంటే ఒక 10 పోయినప్పుడు, ఒక 15-20 పోయినప్పుడు మనకు డౌట్ వచ్చి మన డాక్టర్ని పిలవడం చేస్తాం. ఈ లోపల ఏంటంటే ఈ డిసీజు మొత్తం షెడ్ అంతా ఆక్యుపై చేస్తుంది. ఈ షెడ్ అంతా ఆక్యుపై చేసరికి ఏంటంటే ఇక మొర్టాలిటీ % పెరుగుతూనే ఉంటుంది, మనకు కంట్రోల్ చేయలేని స్థితిలో ఉంటుంది. డాక్టర్ వస్తాడు, చూస్తాడు, ఐఎల్టీ వచ్చింది, దీనికి తగ్గట్టు ఆ డిసీజ్ ఏంటంటే ఆ డిసీజ్ తగ్గట్టు మెడిసిన్స్ అవన్నీ డాక్టరు మనకు ఇస్తాడు. అప్పుడు మనం వ్యాక్సిన్ చేసుకోవడం అన్నీ చేస్తే కొద్దిగా కంట్రోల్ వస్తుంది. ఈ ఐఎల్టీలో ఏంటంటే ఒక్కసారి స్టార్ట్ అయిందంటే 100 ఒక్కరోజే 1000, 2000, 3000 బర్డ్స్ పోతాయి, చనిపోతాయి. ఇలాంటి ఫేస్ చేసినాం మేము కూడా. తర్వాత దాన్ని ఎలా అరికట్టడం, దాన్ని ఎలా అవన్నీ మేము కూడా నేర్చుకోవాలి. అంటే యాజ్ ఎ ఫార్మర్ కూడా అన్నీ తెలిసి ఉండాలి, అంటే రావాలి, నేర్చుకోవాలి. ఫార్మర్ కూడా ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటే తొందరలో దాన్ని ఫైండ్ అవుట్ చేసి సో మళ్ళీ రెక్టిఫై చేసుకొని దాని బర్డ్కు ఇన్ఫెక్షన్ లేకుండా చేసుకోగలుగుతాం. అప్పటిదప్పుడు మన ఇది అంటాం కదా సేఫ్టీ ఫస్ట్ ఎయిడ్, మనం అనేది మనం ఒక ఫార్మర్ ఫస్ట్ ఎయిడ్ ఉండాలి, ఫాలో కావాలి. అప్పుడు మనం ఫస్ట్ ఎయిడ్ చేసుకున్న తర్వాత డాక్టర్ని పిలుచుకోవడం, ఈ లోపల మనం కంట్రోల్ చేసుకుంటాం. డాక్టర్ వచ్చి దానికి ఏదైతే డిసీజ్ ఉందో దాని ప్రకారంగా మనకు మెడిసిన్ ఇస్తాడు. దాని ప్రకారంగా ఫాలో అయితే కొంతవరకు మనం లాస్ కాకుండా ఉంటాం.